ఉద్దేశంతో ఈరోజు ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఈ బోట్లను వదిలేరంటే అన్ని 40-50 టన్నులు ఉన్న బోట్లను వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా నాకైతే కొన్ని సందర్భాల్లో మాటలు కూడా రావట్లేదు. వాళ్ళని ఏ రకమైన క్రిమినల్స్ అనాలో అర్థం కాదు. చాలామందిని చూసాం, ఉగ్రవాదులు అంటాం, మిలిటెంట్ అంటాం, నక్సలైట్లు అంటాం, రకరకాల పేర్లు ఉపయోగిస్తాం. కానీ వీళ్ళని ఏ రకంగా చేయాలి? ఇంక దేశద్రోహుల కింద ఆలోచించుకోవాలి. అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి, రాజకీయాల్లో ఉండడానికి ఎలాగో అర్హత లేదు, కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు. సీఎం కుర్చీలో కూర్చోవడానికి సొంత బాబాయిని చంపించేసిన తర్వాత కూడా నోరు మెదపలేదు. తనకి తనే వేరే వాళ్ళ చేత కత్తికాట్లు పెట్టించుకుంటాడు, కోటి కత్తికాట్లు పెట్టించుకుంటాడు. మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోడానికి గులకరాయి వేషాలు వేసాడు. అన్నీ వేసినా కూడా ఇంకా ఏమీ అతను వర్కౌట్ అవ్వకపోయేసరికి ఈరోజు వచ్చిన ఫ్లడ్ సిచ్యువేషన్ని కూడా కనీసం మానవతా కోణంలో ఆలోచన చేసుకోకుండా కనీసం అతని తరపున ఒక పులిహోర